సార్ ప్రెసెంట్ యాక్సిడెంట్ కేసెస్ అయితే మనం చూస్తూ ఉంటాం, దానికి ట్రీట్మెంట్ నివారణ ఎలా ఉంటుంది సార్? ముఖ్యంగా అమ్మా ఈ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని ప్రస్తుతం అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ 108 అంబులెన్స్లో అవైలబిలిటీ ఉంది. చాలాసార్లు 108 అంబులెన్స్ కానీ లేకపోతే వాళ్ళ సొంత వాహనాల్లో వీళ్ళని తొందరగానే హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. కానీ వచ్చినప్పుడు పేషెంట్ని ఇనిషియల్గా అసెస్ చేస్తాం. ఆయనకి ఏం ఫ్రాక్చర్స్ ఉన్నాయి, షాక్లో ఏమైనా ఉన్నాడా. షాక్లో ఉంటే ముందు షాక్ నుంచి రివైవ్ చేసి ఇమీడియట్గా ఎక్స్రేలు కానీ సిటీ స్కాన్లు కానీ ఎంఆర్ఐ కానీ తీసి డయాగ్నోస్ చేసి ఇప్పుడు అత్యాధునికమైన చికిత్సలన్నీ అందుబాటులో ఉన్నాయి. అంటే సపోజ్ కాలు ఎముక విరిగినప్పుడు ఇంతకుముందు అయితే మనం పిండి కట్టేసేవాళ్ళం, దానికి లేకపోతే రాడ్లు ప్లేట్లు వేసేవాళ్ళం, దాంట్లో ఓపెన్ మెథడ్ అని చేసేవాళ్ళం. ఇప్పుడు కాళ్ళు ఎముకని తొడెముక ఇరిగినప్పుడు ఓపెన్ చేయకుండానే కీహోల్ మెథడ్ అంటారు. కీహోల్ మెథడ్ అనేది లాప్రోస్కోప్లో ఉపయోగిస్తారు. అదే మాదిరి ఇంటర్లాకింగ్ నీలింగ్ అని, అంటే ఫ్రాక్చర్ సైట్ ఓపెన్ చేయకుండానే సియామ్ అనే ఒక పరికరం ద్వారా థియేటర్లో ఉంటుంది. అది ఎక్స్రేలో చూస్తూ ఒక గైడ్ వైర్ పాస్ చేసి మెడులరీ కెనాల్ అంటే మధ్యలోకి ఒక గైడ్ వైర్ పాస్ చేసి దాంట్లోకి ఒక నెయిల్ పాస్ చేసి వీల్ మొబిలైజ్ దెమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ సో యాజ్ అన్ పేషెంట్ ఈస్ ఫిట్. తొందరగా మొబిలైజ్ చేస్తుంటాము. ఆ విధంగా యూజువల్గా సర్జరీ అయిన తర్వాత ఒక 5-10 డేస్లోనే డిశ్చార్జ్ చేస్తాం. కానీ ఎముక అతుక్కునేదానికి మాత్రం యాజ్ యూజువల్గా 3 months పడుతుంది. అదే చర్మం అతుక్కునేదానికి సుమారుగా ఒక 2 weeks పడుతుంది. ఆ సమయం వరకు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో ట్రీట్మెంట్ మొడాలిటీస్ అయితే అడ్వాన్స్డ్గా ఉన్నాయి, ఇప్పుడు తొందరగా జరుగుతున్నాయి. అందులో తిరుపతి లాంటి ప్రదేశంలో ఇప్పుడు మనకి చాలా హాస్పిటల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో పేషెంట్ ఈస్ హ్యావింగ్ వైడ్ చాయిస్ వేర్ టు గో, వేర్ టు గెట్ ట్రీట్మెంట్. నౌ ఇట్ ఈస్ మోర్ పేషెంట్ ఫ్రెండ్లీ. ఆ విధంగా ఉంది. నివారణ పాయింట్ మీరు అడిగారు. నేను గమనించింది ఏంటంటే దిస్ టు బి సాల్వ్డ్ బై ది గవర్నమెంట్ ఇన్ ద సెన్స్, అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంటు, పబ్లిక్ షుడ్ బి అవేర్. పబ్లిక్ అవేర్నెస్ పెరగాల. అంటే డ్రైవర్ అనే అతను స్పీడ్కి పోకుండా ఒకటి, తర్వాత ఆల్కహాల్ తీసుకోకుండా డ్రైవ్ చేయడం ఒకటి. మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 పెగ్గులు తాగిన వాళ్ళే చేత్తో రాయలేడు, సంతకం పెట్టలేడు. అటువంటి అతను డ్రైవ్ చేస్తే అతనికి కాదు ప్రమాదం, ఎదుటి వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు గుర్తించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేను ఈ మధ్య కాలంలో చూసింది, లేడీస్ కూడా ఎక్కువ మంది డ్రైవర్స్ అయిపోయారు. లేడీస్లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది. ఆ యాంగ్జైటీ వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుందని నాకు అనిపిస్తూ ఉంది. అది ఆ యాంగ్జైటీ కంట్రోల్ చేసుకోవాలి. రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. పాదచారులు కూడా ఒక ట్రాఫిక్ దాటేటప్పుడు జాగ్రత్తలు వహించడం, అది పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు పిండి కట్టు ఉంది కదా సార్, ముందుట్లో అలా చేసేవాళ్ళు, దానికి త్వరగా నయమవుతుందా? ఇప్పుడు కొత్త టెక్నాలజీ మనది వచ్చింది కదా సార్, ఇది ఎక్కువ త్వరగా కోలుకుంటారా? ఇది మెయిన్గా ఎక్స్రే తీసినప్పుడు ఎముక తొలగిందా లేదనే చూస్తామా. ఎముక తొలగిపోయి ఉంటే తప్పకుండా ఆపరేషన్ చేసి సెట్ చేసినందువల్ల, ప్లస్ మనం వేసే రాడ్ వల్ల మొబిలైజేషన్ అంటారు, తొందరగా కదిలించవచ్చు. పిండి కట్లో సపోజ్ కాలు విరిగితే పాదం కింద మోకాలు పైన వరకు కట్టేయాల్సి ఉంటుంది. అప్పుడు జాయింట్ స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఈ ఆపరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 2 జాయింట్స్ కదిలించవచ్చు. పేషెంట్ కెన్ బి మొబిలైజ్డ్ ఎర్లీ. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది డిఫార్మిటీ. అది లేకుండా ఆపరేషన్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకని జనాలు అది రియలైజ్ అయ్యారు. స్లోగా దే ఆర్ టర్నింగ్ ఇన్ టు న్యూ మోడర్న్ మెథడ్స్. సో డెఫినెట్లీ అవగాహన ఉంటే అంటే కేస్ టు కేస్, ఇష్యూ టు ఇష్యూ టు ట్రీట్. అన్నిటికీ ఒక జనరల్ కార్పెట్ రూల్ మాదిరి కాకుండా ఏ కేసుకి ఏది అవసరం అనేది డాక్టర్ నిర్ణయించింది పేషెంట్ అర్థం చేసుకొని పేషెంట్ అటెండెంట్ ఒప్పుకున్నట్లయితే తప్పకుండా మంచిగా ఉంటుంది.